నిజంగా చెప్తున్నాను బ్రో. నాయక సాంగ్ కానీ సాంగ్స్ అయితే మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ గా మేడం. నిజంగా మ్యూజిక్ అయితే ఎంత బాగా ఇచ్చిండంటే దేవిశ్రీ ప్రసాద్ అయితే సాంగ్స్ అయితే చెప్తున్నాను కదా, ఆది జ్వాల అనంత జ్వాల వైర జ్వాల వీర జ్వాల అంత బాగుంది నిజంగా. మ్యూజిక్ అయితే రికార్డ్ అయిపోయింది మ్యూజిక్ మొత్తము. ఏంది బ్రో డైరెక్షన్ ఎవరో డైరెక్టర్ పేరు అయితే తెలియదు కానీ మూవీ అయితే హాలీవుడ్ రేంజ్లో ఉంది అసలుకి. ఇందులో మీరు కామెడీ గీమి ఏం చూడొద్దు, ఓన్లీ యాక్షన్. సూర్య అయితే ఊకనే ఓ అని వరుతూనే ఉంటుండు నిజంగా, అని వరుతుండు బ్రో సూర్య అయితే ఊకనే. నాకైతే కాంతారాల రిషబ్ శెట్టి గుర్తొచ్చిండు. నిజంగా మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది బ్రో. సూర్య అయితే వన్ మ్యాన్ షో. హీరోయిన్ అయితే ఫస్ట్ హాఫ్ లో ఉంది కానీ హీరోయిన్ గురించి చెప్పాలంటే దిశ నిన్ను చూస్తే ఎక్కుతుంది నష అట్లుంది బ్రో. నిజంగా అయితే చాలా బాగుంది మూవీ అయితే, ఎంజాయ్ చేస్తారు. రేటింగ్ 5/5 రేటింగ్. కంగువ సినిమా చూడడం జరిగింది. సినిమా నాకు ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ బాగా నచ్చింది. ఇందులో చెప్పుకోదగ్గ విషయాలు ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. సూర్య గారు ఆయన క్యారెక్టర్ నిజంగా ప్రాణం పెట్టాడు, 100% న్యాయం చేశాడు. రెండోది క్రొకడైల్తో ఫైట్, మొసలతో ఫైట్ పెట్టాడు, చాలా అద్భుతంగా ఉంది. లాస్ట్ 20 minutes అయితే ఇంకా చెప్పవసరం లేదు. యాక్షన్ సీన్స్ బేబచ్చ అనిపించింది. ఇది ఒక తెగకి సంబంధించిన స్టోరీ కాబట్టి సాంగ్స్ మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. అన్ని యుద్ధాలే ఉంటాయి, నరుక్కోవడాలు ఉంటాయి కాబట్టి అదే రేంజ్లో కనపడదు. సూర్య గారి పర్ఫార్మెన్స్ ద్వారా చాలా అద్భుతమైన స్టోరీని అయితే ఎంచుకున్నాడు కానీ డైరెక్టర్ కొంచెం తడబడ్డాడు. ప్రేక్షకులు ఆకట్టుకోలేకపోయినంత విధంగా స్టోరీ కనపడదు కానీ యాక్టింగ్ పరంగా సూర్య ప్లస్ చేశాడు. నేనైతే ఈ సినిమా బ్లాక్ బాస్టర్ అని యావరేజ్ అని చెప్పను కానీ బాగుందని అయితే చెప్తాను. నా ఒపీనియన్ ప్రకారం అవుట్ ఆఫ్ రేటింగ్ 2 నుంచి 2.5 వరకు నేను అయితే ఇవ్వగలను సినిమా అయితే. అవునా అవునా ఇప్పుడు ఒక 5 సంవత్సరాల క్రితం ఏం జరిగిందో మనకు గుర్తుంటలేదు. ప్రజెంట్ మానవుడి పరిస్థితి అలా అయిపోయింది. 5 సంవత్సరాల క్రితం స్టోరీ అంటే అది ఒక రకంగా చూపించాలి డైరెక్టర్, కానీ అర్థం కాలేదు. ఫస్ట్ హాఫ్ అయితే అసలు చాలా కన్ఫ్యూజ్ అయింది. సెకండ్ హాఫ్ అయితే యాక్టింగ్ పరంగా ఓకే అయింది కానీ ఇప్పుడున్న తరుణంలో మీరు 100 సంవత్సరాలు 200 సంవత్సరాలు 1000 సంవత్సరాల సినిమాలు తీయొద్దు, ఎవరికి అర్థం కాదు. అదే అంటున్నానన్నా, జనాలకు అర్థమయ్యే రీతిలో సినిమాలు తీస్తే బాగా ఆడతాయి. కంగువ చాలా బాగుంది సార్, చాలా బాగుంది. సూర్య సార్ యాక్టింగ్ మాత్రం సూపర్. మైండ్లో ఏ సినిమాలో అయినా యాక్టింగ్ సూపర్. ఈ సినిమాలో మాత్రం డిఫరెంట్, చాలా బాగా యాక్టింగ్ చేశారు. బావిదల యాక్టింగ్, దిశా పట్టణ యాక్టింగ్, కామెడీ కొంచెం ఉంటుంది కానీ స్టోరీ బాగుంది సినిమాది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ డిఎస్పి మాత్రం ఇచ్చివాడే అంతే, సూపర్. సాంగ్స్ బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, గ్రాఫిక్స్ మాత్రం వేరే లెవెల్.